అందరికీ నమస్కారం అండి. ఈ కథ 2015 నవ్యపత్రికలో అచ్చయింది. ఇక కథలోనికి వస్తే, సాయంత్రం అయ్యేటప్పుడు అమ్మా సీపుర్లు అని అరుస్తూ ఒక ముసలామె ఇంటి ముందు ఆగింది. 60 ఏళ్ల ముసలమ్మ కొబ్బరి చీపుర్ల కట్ట నెత్తిమీద పెట్టుకుని ఉంది. ఎలా ఇస్తున్నావు అని అడిగాను. 3 10 రూపాయలమ్మా అంది. 10కి 3? ఎంత శ్రమపడితే 3 చీపుర్లు తయారవుతాయి, చాలా తక్కువకే ఇస్తుంది. మనసులో అనుకున్నాను. సరే, మంచివి 6 చీపుర్లు ఇయ్యి అన్నాను. గబగబా మంచివి 6 చీపుర్లు తీసి కింద పెట్టింది. ఎదురింటి వాళ్ళు పిలుస్తున్నారమ్మా, అక్కడ కూడా ఇచ్చి వస్తాను అని అటు వెళ్ళింది. 6 రూపాయలకి ఇవ్వు అని వాళ్ళు బేరం ఆడుతున్నారు. చీపుర్లు చూడగానే నాకు 30 ఏళ్ల నాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పుడు ఊర్లో నానమ్మ దగ్గర ఉన్న రోజులు. అప్పుడు నాకు 10 ఏళ్ళు. నానమ్మకి జ్వరం వచ్చింది. ఒకరోజు నేను తెల్లారి లేవగానే చెల్లి చెప్పిన మాట. గబగబా నానమ్మ మంచం దగ్గరికి వెళ్ళాను. మూలుగుతూ ఉంది. అమ్మ వేడి టీ చేసి ఇచ్చింది. దుప్పటి కప్పుకొని మంచం మీద కూర్చుని మూలుగుతూ టీ తాగుతూ అందరినీ ఆకర్షించే పనిలో పడింది. పక్కింటి రాముడమ్మ జ్వరం వచ్చిందా వదినా అని పలకరించింది. మూలుగుతూనే ఊ అని మాత్రమే అంది. నుదురు మీద చెయ్యి పెట్టి చూసింది. వేడివేడిగా ఇంత ఉడకన్నం తినేసి దుప్పటి కప్పుకుని పడుకోయే, తగ్గిపోతాది అని ఉచిత సలహా పారేసింది. అలాగే పక్కనున్న 5 పలకరించారు. నానమ్మ మూలుగుతూనే అమ్మని వేడన్నం బేగి వండమని ఆర్డర్ వేసింది. నిలబడి చూస్తున్న నాతో, ఏటే అలా సుత్తావు, ఎల్లి పలకర్ర పట్టుకురా, ముఖం కడుక్కుంటాను, మీ అమ్మని వేడి నీళ్లు పెట్టమను అని అమ్మకి వినబడేలాగా చెప్పింది. బయట గోళం దగ్గర పీట వేసుకుని నోట్లో పుల్లబెట్టి నములుతూ దగ్గుతూ మూలుగుతూ 15 గంట సేపు దంతవధానం కానించింది. ఇంటి మీద నుండి పోయి, ఆడమ్మకు అంత బామ్మ జ్వరం వచ్చిందా, వదినా ఒంట్లో బాగోలేదా అని వగైరా పలకరింపులు. వేడి నీళ్లతో చక్కగా ముఖం కడుక్కుంది. మళ్ళా వచ్చి మంచం పైనే కూర్చుంది. కాసేపైనాక అమ్మ వేడివేడి అన్నం గిన్నెలో వేసి తెచ్చింది. అన్నంలో వాచిన గంజి వేసుకుని పిండోడియో నంజుకుని తినేసింది. తర్వాత దుప్పటి కప్పుకొని ముసుగెట్టుకుని పడుకుంది. కానీ ముసుగులో నుంచి మూలుగుతూనే ఉంది. సుశీల, కాళ్ళు సలిపేస్తున్నాయే అంది. అమ్మ విసుక్కుంది. ఇంత చిన్నదొస్తే చాలు, చిన్న పిల్లల కంటే అధ్వానం, మూలుగుతూనే ఉంటుంది. తెల్లారి ఇంకే పని లేదా నాకు? ఇంకా ఎవరి స్నానాలు కాలేదు, కొళాయి వచ్చేసింది, నీళ్లు తేవాలి. శ్యాము, ఇట్రా, మీ నాన్నకి కాళ్ళంట పట్టు అంది. చెల్లికి ఇలాంటి సిచ్యువేషను ముందుగా తెలిసిపోతుంది కాబోలు. పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. నేను కాళ్ళు పట్టను, చెల్లికి చెప్పు అన్నాను. అది చదువుకుంటుందిగా, నీలాగా ఖాళీగా లేదు, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి. అసలే చిరాగ్గా ఉన్న అమ్మ కోపంగా అంది. ఇక తప్పలేదు నాకు. అమ్మ కొళాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆదివారం కావడంతో పనేం లేదు కనుక నానమ్మ కాళ్ళు పిసుకుతూ కూర్చున్నాను. 10 నిమిషాలు నొక్కి ఇంకా చాలా అని అడిగాను. కూసింత గట్టిగా నొక్కే. అలాగా అంటూ ఈ కాలు ఆ కాలు మీదకి కిందకి అని నా చేత అరగంట నొక్కించుకుంది. ఎంతకి ఇంకా చాలు అనదు. నాకే కోపం వచ్చి, నాకు ఆకలేస్తుంది, వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. 9 అయ్యింది. శ్యామ, డాక్టర్ కాడికి వెళ్దాం అంది నానమ్మ. బయట తిరగడమే కదా అని సరే అని బయలుదేరాను. ఇద్దరం వీధి మలుపు దాటి రోడ్డు మీదకి వచ్చాము. తోవలో తెలిసిన వాళ్ళు ఎదురవగానే నానమ్మ నడక స్లో అయిపోయేది. దగ్గుతూ మూలుగుతూ ఉండేది. వాళ్ళు అడగడం, ఒంట్లో బాగాలేదా అని ఈమె జవాబు చెప్పడం. ఇలా నెమ్మదిగా ఆగుతూ నడుస్తూ డాక్టర్ దగ్గరికి చేరుకున్నాం. 2 గదుల ఆసుపత్రి అది. ముందు గదిలో బల్లలు వేసి ఉన్నాయి. 4 పేషెంట్లు కూర్చున్నారు. ఇంకో గదిలో డాక్టర్ గారు చిన్న బల్ల ముందు కూర్చున్నారు. కాంపౌండర్ ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. 4 తర్వాత నానమ్మ లోపలికి వెళ్ళింది. వెంట నేను వెళ్ళాను. బాగున్నావా అమ్మ? డాక్టర్ గారు పలకరించారు. నిత్య పేషెంట్ మరి. నానమ్మ చిరపరిచితమే ఆయనకి. ఏం బాగో ఏటో బాబు, ఒళ్ళంతా సలిపేస్తుంది, కాళ్ళు పీకేస్తున్నాయి, నిద్ర పట్టకుంటుంది, తలలో ఒకటే పోటు, రాత్రి కానిండి జ్వరం, లిస్టు చెప్పుకుపోతుంది. అన్నింటికి డాక్టర్ గారి చిరునవ్వే సమాధానం. నోట్లో థర్మామీటర్ పెట్టి చూశారు. జ్వరం లేదమ్మా అన్నారు. ఉడకన్నం తిన్నాను, అప్పుడు కొద్దిగా తగ్గింది, సంజాయిషి ఇచ్చింది. సరే అయితే మందులు రాస్తాను, మళ్ళా జ్వరం వస్తే వేసుకో అంటూ ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నారు. నానమ్మ ముఖం ముడుచుకుపోయింది. ఇండిషన్ ఇవ్వరా బాబు అంది బతిమాలుతున్న ధోరణిలో. అక్కరలేదమ్మా, ఈ మందులు చాలు, తగ్గకపోతే అప్పుడు. నానమ్మ ముఖంలో నిరాశ చోటు చేసుకుంది. బయట మందులు కొనుక్కొని వచ్చాక ఎలా వేసుకోవాలో డాక్టర్ గారు చెప్పారు. బయటికి వచ్చాం. పక్కనే రకరకాల గులాబీ మొక్కలు, క్రోటన్ మొక్కలతో గఫూర్ గారి ఇల్లు కనిపించింది. ఆయన ఆడపిల్లలకి పారాణి పూలు ఇస్తూ ఉంటారు. నా నోరు ఉండబట్టలేక నానమ్మతో ఆ విషయమే చెప్పాను. ఉత్తినే ఇస్తారా అంది. అవును అన్నాను నేను. అయితే పద, మనము వెళదాం అంది. ఎందుకు అన్నాను. ఎందుకేటి, ఉత్తినే ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి నొప్పేటి, నువ్వు సెల్లి కాలుకి రాసుకుందరు కానీ. వద్దు, నాకు నచ్చదు అన్నాను. పదే, నీకు ఏటీ నచ్చదు అని లాక్కుని వెళ్ళింది. గఫూర్ గారు వరండాలోనే కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. నానమ్మను చూసి ఎవరు కావాలమ్మా అని అడిగారు ఆయన. బాబు, మా మనవరాలు పారాణి కావాలంటోంది, కొద్దిగా ఇస్తారా అంది.
సరేలేమ్మా అని లోపలికి వెళ్ళి చిన్న సీసాలో పారాణి తెచ్చి ఇచ్చారు. నానమ్మ మురిసిపోయింది. వస్తాను బాబు అని సంతోషంగా అంది. ఆయన అలాగే అన్నట్లు తలూపారు. డాక్టర్ దగ్గర ముడుచుకుపోయిన నానమ్మ ముఖం ఇప్పుడు వెలిగిపోతుంది. నానమ్మ వీక్నెస్ ఏంటంటే ఫ్రీగా ఏదైనా వస్తుంటే వెంటనే ముందుంటుంది. ఫ్రీగా వచ్చింది వదలదు అనడానికి ఇంకో ఉదాహరణ. అప్పట్లో వీధిలో చాలామంది ఆదివారాలు త్రినాద వ్రతాలు చేసేవారు. కార్తీక మాసంలో ఎక్కువగా చేసేవారు. త్రినాద వ్రత కథ చదవడానికి నన్ను పిలిచేవారు. నేను ఒక్కోసారి 2-3 ఇళ్లలో త్రినాద కథ చదివేదాన్ని. నాతో పాటు నానమ్మ వచ్చేది. కథ పూర్తయ్యాక నానబెట్టిన అటుకులు, పంచదార, కొబ్బరి ముక్కలు ప్రసాదంగా చేతికిచ్చేవారు. కథ చదివినందుకు నాకు మాత్రమే తమలపాకులో కానీ మర్రి ఆకులో కానీ కాస్త ఎక్కువ ప్రసాదం ఇచ్చేవారు. అది ఎంతో గర్వంగా ఉండేది. ఎవరైనా అందరిలా నాకు చేతిలో ప్రసాదం పెడితే గయ్యమనేది. చిన్నపిల్ల గొంతు సించుకుని అంతసేపు కథ చదివింది కదా, ప్రసాదం బంగారంలాగా ఇస్తావేమే అని వాళ్ళని దులిపేసేది. వాళ్ళు నానమ్మ నోటికి జడిసి మళ్ళా ప్రసాదం ఇచ్చేవాళ్ళు. నానమ్మ ఈ విషయం అందరిలో గొప్పగా చెప్పేది. చిన్నపిల్ల పాపం 3 ఇళ్లలో నోరు నొప్పెట్టినట్టు చదివింది. ఆ అమ్మకి పేరు వద్దులే, పిల్లకి ప్రసాదం పెట్టడానికి చేతులు రాలేదు అని వాళ్ళని కడిగి పారేసేది. ప్రసాదం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, అలా అడగొద్దు అత్తయ్య అని అమ్మ చెప్పేది. కానీ నానమ్మ వింటేనే కదా. ఒక ఇంట్లో కథ అయిపోగానే శ్యామ ఎగిరెడ్డిల ఇంట్లో కథ చదవాలి పదా అనేది. ప్రసాదం తన కొంగులో దాచేది. నేను చదవను అంటే నా తల్లివి కదూ అని బతిమాలి తీసుకెళ్లేది. అక్కడ అందరూ పూజకి సిద్ధం చేసుకుని పిల్లలతో సహా కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏదో తెలియని గర్వం వచ్చేసేది. పూజ అయ్యాక ఇంటికొచ్చి కొంగులో మూటగట్టిన ప్రసాదం అంతా గిన్నెలో వేసి అమ్మకి కొద్దిగా ఇచ్చి నేను, చెల్లి, నానమ్మ ముగ్గురం తినేవాళ్ళం. అప్పుడు నానమ్మ కళ్ళల్లో ఎంత సంతోషమో కనిపించేది. పారాణి తీసుకుని ఇంటికి నడిచి వస్తుంటే ఎవరో కొబ్బరి మట్టలు చీల్చి చీపుర్లు చేస్తున్నారు. నానమ్మ వాళ్ళని ఒక కొబ్బరి మట్ట అడిగింది. చాలా దూరం కానించి తెచ్చుకున్నామే అందావిడ. 4 మట్టలున్నాయి కదే, 4 అడుగుతున్నా నేటి, ఒక మట్ట ఇయ్యే బతిమాలుతూ అంది. మరేటనుకోకు, 2 కోడళ్ళకి కూతురికి అందరికీ చీపులు చేసి ఇవ్వాలి, సాలదు అంది ముఖం పక్కకి తిప్పేస్తూ. నేను నానమ్మని యువతలకు లాక్కొచ్చాను. వాళ్ళు ఇవ్వనంటే ఎందుకు బతిమలాడతావు అన్నాను కోపంగా. ఓ 5 నిమిషాల తర్వాత, శ్యామ, నీ స్నేహితురాలు వెంకటలక్ష్మి వాళ్ళ ఇంట్లో శానా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదే, ఒక మట్ట అడగకూడదు అంది. నేను అడగను, లక్ష్మికి నాకు మాటలు లేవు. మొన్నే కదయ్యే మన ఇంటికి వచ్చింది, నిన్నటి నుండి మాటలు లేవు. ఇద్దరం తగులాడుకున్నాను అన్నాను బింకంగా. సాలేయే, నీ పలికిమాన జట్టీలు మళ్ళీ రేపు కలిసిపోతారు, నాకు తెలియదా ఏటి? ఈసారి అలా కాదు, మళ్ళా జన్మలో మాట్లాడుకోము. నేను తెలుగు నోట్స్ రాయలేదని టీచర్కి చెప్పి కొట్టించింది ఉక్రోషంగా అన్నాను. స్నేహితులు అన్నాక ఇలానే అవుతాయి, మర్చిపోవాలా అంది. కొబ్బరి మట్ట కోసం కలిసిపోవాలా అసంభవం అన్న స్టైల్లో ముఖం పక్కకి తిప్పేశాను. ఇల్లు వచ్చేసింది. మధ్యాహ్నం వేడివేడి చారన్నం తిని ట్యాబ్లెట్ వేసుకుని కొంతసేపు పడుకుంది. సాయంత్రం సుమారుగా 4 అవుతుంది. శ్యామ అని పిలిచింది. ఏంటా అని బయటకు వచ్చాను. చెంబు పట్టుకుని నిల్చుంది. బందకి వెళ్ళాలిరా అంది. నేను రాను అన్నాను. నాకు జ్వరంగా ఉందా, దారిలో ఎక్కడైనా పడిపోతే ఎలాగే, నేను నిన్ను ఎత్తలేను కదా ఆశ్చర్యంగా అన్నాను. ఏం పిల్లలు పుట్టారమ్మా, పెద్దలంటే ఎంత పిసరు భయం లేదు. కడుపు నొప్పిగా ఉందే, నాకు తోడు రాయే. ఎప్పుడూ రమ్మనమని అడగలేదు, అందుకే సరే అని వెనక బయలుదేరాను. అదే నా తప్పైపోయింది అని నాకు తర్వాత తెలిసింది. సరిగ్గా లక్ష్మి వాళ్ళ ఇల్లు రాగానే కడుపు నొప్పి తగ్గిపోయిందే అని డుబుక్కున చెంబులో నీళ్లు కాళ్ళ మీద పోసుకుంది. కొబ్బరి చెట్టు కింద లక్ష్మి వాళ్ళ చెల్లెలతో ఆడుతుంది. నానమ్మ నచ్చిమి నచ్చిమి అని పిలిచింది. నానమ్మ చర్యకు కోపం వచ్చి నేను వెళ్ళిపోతాను అని పారిపోబోయాను. కానీ అమాంతంగా నా జబ్బ పట్టేసుకుంది. ఏం నానమ్మ అని మా దగ్గరికి లక్ష్మి వచ్చింది. ఒక కొబ్బరి మట్ట కావాలి, అమ్మనడుగు. అదిగో ఆ కింద పడిపోయింది కదా, అది సాలు అంది. అలాగే నానమ్మ, 2 తీసుకోండి, అమ్మకి నేను చెబుతాలే అంది. నానమ్మ చూడకుండా నా వైపు తిప్పి మూతి తిప్పి మరీ అంది. నాకు అవమానం జరిగిపోయింది. ఉక్రోషంగా అనిపించింది. నానమ్మ మీద జాలిపడి రావడం ముందు నా తప్పు. నన్ను నేనే తిట్టుకున్నాను. నానమ్మ లక్ష్మి మాటలకి సంతోషపడిపోయింది. నా తల్లే అని ఎందా అని చెంబు నా చేతికిచ్చి కొబ్బరి మట్టలు తీసుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి కిసుక్కున నవ్వింది నా చేతిలో చెంబు చూసి. నా పరువు పోయింది. నేను చాలా బాధపడిపోయాను. నానమ్మ 2 కొబ్బరి మట్టలు విజయగర్వంతో లాక్కొస్తూ ఉండగా నేను ముందు ఖాళీ చెంబుతో నడవడం, ఓడిపోయిన రాజుని సంకెళ్ళు వేసి తీసుకొస్తున్నట్లుగా ఫీల్ అయిపోయి ఒకటే ఇదైపోయి తల వంచుకుని ఇంటికి వచ్చేసి బోరున ఏడ్చేశాను. మరుసటి రోజు స్కూలులో లక్ష్మి ఎలా ఏడిపిస్తుందో తెలుసు నాకు. కొబ్బరి మట్టలు చూడగానే నానమ్మ జ్వరం తగ్గిపోయింది. దర్జాగా పీట వేసుకుని కొబ్బరి మట్టలు ముందేసుకుని కూర్చుంది చీపులు చేయడానికి. అమ్మ డబ్బులు పిలుస్తుంది చీపులు అమ్మే ముసలమ్మ. ఉలిక్కి పడిన ఆలోచనలో నుండి బయటపడ్డాను. ఆ ముసలామె మా నానమ్మలాగా ఉంది.
చెవులకి కొన కొమ్మలు, ముక్కుకి అడ్డకమ్మి మెట్ట వేసుకుని ఉంది. సన్నగా నల్లగా ఉంది, కానీ నానమ్మ తెల్లగా ఎత్తుగా ఉండేది. ముసలామెకి 20 రూపాయలు, ఒక పాత కాటన్ చీర ఇచ్చాను. అవి అందుకొని ఆమె మురిసిపోయింది. మా తల్లే సల్లగుండు అని దీవించి వెళ్ళిపోయింది. ఆమె వెనక అస్పష్టంగా నానమ్మ రూపు కనపడింది. అది నా భ్రమో, నా భ్రాంతో.